హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో గుత్తి వంకాయ కూర వండుకుంటున్నానండి. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. నేను ఆల్రెడీ గుత్తి వంకాయలను వాటర్‌లో వేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆటిని వన్ బై వన్ నేను కట్ చేసుకుంటున్నాను. అంటే వాటిలో పుచ్చులు గట్ట ఏమీ లేకుండా ఉంటాయి కదా, చూసుకోవాలి కదా అందుకని. మీరు కూడా చూడండి, మీకు చూపిస్తాను. వంకాయలైతే కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను మసాలా రెడీ చేసి పెట్టుకున్నానండి. అది వంకాయలకైతే పెట్టుతున్నాను. అందులో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, లవంగం, అల్లం వెల్లిపాయి, ఆల్రెడీ ఉల్లిపాయ మిక్సీ పెట్టుకున్నా. అందులో ఉప్పు కారం కూడా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కూర సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే రెడీ చేసుకున్న దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఉంచుకున్నానండి. అప్పుడైతే ఆయిల్ ఆవాలు వేసాను. ఇందులోనే మనం ముందుగా చూపించుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి, వంకాయ మసాలా, అది కూడా అందులో వేసుకుందాం. వంకాయలన్నీని మొత్తం వేసేసుకున్నాక కొంచెం వాటిని బాగా మగ్గపెట్టుకుందామండి. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది.